స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేసిన యోధుడు సమాజంలో హిందువుల సంఘటన కోసం కేవలం 5 పిల్లలతో శాఖను ప్రారంభించి దేశవ్యాప్తంగా శాఖల విస్తరణకు ఆద్యుడు పరమ పూజ్యనీయ డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్. ఇంతటి మహనీయుని గురించి ప్రపంచం అంతా తెలిసినా చాలా రోజుల వరకు డాక్టర్ జీ పూర్వీకుల స్వస్థలం కందకుర్తి గ్రామమని తెలియలేదు. నైజాంల పాలనలో డాక్టర్ జీ పూర్వీకులు 1817 సంవత్సరంలో కందకుర్తి నుండి నాగ్పూర్కు వలస వెళ్లారు. 1930 సంవత్సరం వరకు హెడ్గేవార్ కుటుంబీకులు కొందరు కందకుర్తిలో నివాసం ఉన్నారు. కానీ 1940 తర్వాత కందకుర్తి హెడ్గేవార్లకు నాగ్పూర్ హెడ్గేవార్లకు పెద్దగా సంబంధాలు కొనసాగలేదు. కాలగమనంలో ఈ కందకుర్తి ప్రస్తావన ఎలా వచ్చింది, ఎలా నిర్ధారించడం జరిగింది, తదనంతర సంఘటనల సమాహారమే ఈ డాక్యుమెంటరీ కందకుర్తి నాటి నుండి నేటి వరకు. నాహా పాల్కర్ 1964లో డాక్టర్ జీ పూర్వీకుల అన్వేషణలో కందకుర్తి వచ్చి యాదవరావు కందకుర్తికర్ గారిని కలిశారు. ఇద్దరు కలిసి డాక్టర్ జీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. 1970లలో డాక్టర్ జీ జీవిత చరిత్రలో ఈ సమాచారాన్ని క్రోడీకరించారు. భారతదేశంలోని సంఘ పెద్దలందరికీ కందకుర్తి డాక్టర్ జీ పూర్వీకుల గ్రామమని అప్పుడు తెలిసింది. శ్రీమతి వేణుతాయి హెడ్గేవార్ గారు తాను తన పెద్దనాన్న డాక్టర్ హెడ్గేవార్ గారితో కలిసి నాగ్పూర్ రాజు భోస్లే ఇంటికి వెళ్ళినట్లు, అక్కడ కొందరు ప్రముఖులతో మరియు భోస్లే రాజకుటుంబీకులతో మాట్లాడినట్లు తెలియజేశారు. కందకుర్తి డాక్టర్ జీ పూర్వీకుల గ్రామమని నిర్ధారించుకొని 1978-79లలో కందకుర్తిలో సంఘ శిబిరాన్ని ఏర్పాటు చేయించి ఆ శిబిరాన్ని సందర్శించారు అప్పటి దక్షిణ భారత ప్రముఖులు మాననీయ యాదవరావు జోషి గారు. బొంబాయిలో డాక్టర్ కేశవరావు గారు శాఖ సందర్శనలో భాగంగా స్వయం సేవకులతో మాట్లాడుతుంటే ఒక బాలుడితో మీదే ఊరు అని అడగగా కందకుర్తి అని చెప్పాడట. కార్యక్రమం పూర్తి కాగానే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో కలిసి తమది కందకుర్తి గ్రామం అని పరిచయం చేసుకున్నారు. ఆనాటి బాల స్వయం సేవకుడే జల్ద భూమన్న. ఈ చెన్నకేశవుడిని డాక్టర్ జీ పూర్వీకులు పూజించేవారు. డాక్టర్ జీ తండ్రి బలిరాం పంత్ గారు ఈ కేశవుడి పేరునే తన కొడుక్కి పెట్టగా ఆ పేరు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ అని వ్యవహరించబడుతోంది. డాక్టర్ జీ పూర్వీకుల గ్రామము కందకుర్తిని అభివృద్ధి చేయాలని సంకల్పించి ఆనాటి అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీమాన్ మోరోపంత్ పింగళే గారు మొదటిసారిగా కందకుర్తిని సందర్శించారు. అప్పుడు నాటి బోధన్ అడ్వకేట్ జనసంఘ కార్యకర్త శ్రీ రాజ్బోస్ గారు మరికొందరు ప్రముఖులు మోరోపంత్ పింగళే గారితో కందకుర్తికి వచ్చారు. ఆ సందర్భంగా గ్రామస్తులు వారికి ఘనమైన స్వాగతం పలికారు. కందకుర్తి గ్రామానికి చెందిన శ్రీధర్ మహారాజు గారు నిర్మించిన దేవాలయం ఆనాటి రామాలయం. కందకుర్తిని అభివృద్ధి చేసే క్రమంలో చాలామంది అఖిల భారతీయ స్థాయి పెద్దలు మరియు రాష్ట్ర స్థాయి పెద్దలు కందకుర్తిని సందర్శించారు. దానిలో భాగంగా 1989లో సూర్యనారాయణ గారు ప్రాంత పెద్దలు సందర్శించారు. ఫోటోలో అంగర త్రివిక్రమరావు, సారంగ్పూర్ లక్ష్మారెడ్డి గారు, బూర్ల శ్రీశైలం గారు, నరసింహారెడ్డి గారు, ఆకుల పెద్ద చిన్నయ్య గారు తదితరులు పాల్గొన్నారు. 1991లో కేశవ సేవా సమితి ఏర్పడింది. గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ సందర్భంగా ఒకసారి మోరోపంత్ పింగళయ్య గారు గ్రామానికి వచ్చారు. అప్పుడు సమితి మాజీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి గారు, కేశవ సేవా సమితి అధ్యక్షులు విజయ్ కుమార్ గుమాలేదార్ గారు ప్రసంగిస్తున్నారు. ప్రక్కన కేశవ సేవా సమితి కార్యదర్శి యాదవరావు గారు. 1991లో పాత కేశవ స్మృతి మందిరం కోసం భూమి పూజ జరిగింది. అప్పుడు జరిగిన కార్యక్రమాలు: పూజ, పందిరి,
భూమి పూజ, ధ్వజం, ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, కేశవుడిని దర్శించుకున్న పెంగళయ్య గారు, శాఖ నాగేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు, హల్దేకర్జీ. అనంతరం జరిగిన శాఖ 1991లో స్మృతి మందిరం కోసం భూమి పూజ జరిగింది. కానీ పని మందంగా సాగింది. అప్పుడు 1993లో శ్యామ్ పరండే గారు 9 నెలల పాటు ఈ కార్యక్రమం కోసం కందకుర్తిలో ఉండి ఎంతో కృషి చేసి ముందుగా ద్వారం పూజ చేసి గోడలు నిర్మించి రంగులు వేయించి పనిని పూర్తి చేయించారు. అప్పుడు యాదా భూపతిరావు గారు కూడా చాలా సమయం ఇచ్చారు. యజ్ఞం చేసి గృహప్రవేశం చేశారు. 4/11/1994 రోజున డాక్టర్ జి స్మృతి మందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎస్ఎన్ మూర్తి గారు, దేశ్ముఖ్ గారు, హల్దేకర్ గారు, మల్లారెడ్డి మాణిక్ రెడ్డి గారు, సోంపల్లి సోమయ్య గారు. సభలో ప్రసంగిస్తున్న శ్రీ మోరోపంత్ పెంగళేజీ, హల్దేకర్జీ. 17/9/1995 రోజున కందకుర్తిని సందర్శించిన తృతీయ సరసంఘ చాలక్ మాననీయ దేవరస్జీ, వారితో పాటు పెంగళయ్య గారు, చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కందకుర్తి శివానందమూర్తి గారు విచ్చేశారు. 31/3/1998 రోజున ఇందూరు కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు శ్రీమాన్ రజ్జుబయ్య గారు కందకుర్తి గ్రామాన్ని సందర్శించారు. వారితో చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా వచ్చారు. ఈ సందర్భంగా జనగం నరేంద్ర గారు, అంగర త్రివిక్రమరావు గారు, మాణిక్రెడ్డి గారు, బద్దం నయనసుఖరెడ్డి గారు పాల్గొన్నారు. 1999లో అప్పటి హోమ్ మినిస్టర్ మాననీయ లాల్కృష్ణ అద్వానీ గారు కందకుర్తిని సందర్శించారు. ఆయనతో పాటు వెంకయ్య నాయుడు గారు, సురేష్ జీ కేత్కర్ గారు, ఆర్మూర్ లోక భూపతిరెడ్డి గారు, అజయ్ వడియార్ గారు, హరినాథ్ బాబు గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 2004లో నూతన విద్యాలయ భవనం ఏర్పడింది. ఆ భవనం మరియు విద్యార్థుల దృశ్యం. అఖిల భారతీయ స్థాయిలో సంఘ కార్యకర్తలను కందకుర్తికి తీసుకురావాలని అనుకున్నారు. దానిలో భాగంగా బౌద్ధిక్ బృందం 2020లో కందకుర్తిని సందర్శించారు. 2024లో నూతనంగా శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం నిర్మాణానికి గాను భూమి పూజ జరిగిన మందిరాల నిర్మాణం అనంతరం విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవం తేదీ 18/4/2025 నాడు జరిగింది. సమావేశంలో ప్రసంగిస్తున్న హంపి పీఠాధిపతి గారు విద్యారణ్య భారతి. తేదీ 27/3/2026 నాడు నూతన స్మృతి మందిరం గృహప్రవేశం జరిగిన సందర్భం. హిందూ సంఘటన కోసం కలగని 5 పిల్లలతో శాఖను ప్రారంభించి ఒక విత్తును నాటి నేడు మహా వటవృక్షాన్ని, ఒక మహారణ్యాన్ని వ్యాపింపజేయడానికి కారణభూతుడైన మహాద్రష్టకు పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో డాక్టర్ జి స్మృతి మందిరం, దేవాలయాలు, వృత్తి విద్యా పాఠశాలను నిర్మించడం ఒక విధంగా మనకు సంతోషం, గర్వకారణం. కానీ ఇంతటితో సరిపోతుందా? మనందరికీ ఆదర్శ పురుషుడైన డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వస్థలమైన ఈ మట్టిలో మనము జన్మించడం ఒక ఎత్తైతే, మనం నిర్మించుకున్న ఈ నిర్మాణాల నిర్వహణ సక్రమంగా కొనసాగించేటట్లు చూడటం, వీటిని సరైన పద్ధతిలో సమాజానికి ఉపయోగపడేలా మనమందరం మనస, వాచ, కర్మణ ఆ దిశగా పనిచేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతాన్ని అందరి దృష్టిలోకి తీసుకురావడమే మనం మన డాక్టర్ జీకి ఇచ్చే అసలైన నివాళి అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.